ఓకే సార్. స్టార్ట్ చేయండి. ఓకే సార్. So, good morning, all of you. So, myself, I am Ravikant. So, I am allotted to you as a MATLAB trainer. So, మీకు MATLAB అండ్ సిమ్లింక్ కోర్స్ ట్రైనింగ్ ఇవ్వడానికి నేను అలౌట్ అయ్యాను. సో, ఆల్రెడీ MATLAB సెషన్ మీరు కంప్లీట్ చేసుకున్నారు. MATLAB అనేది ఎట్లా వర్క్ అవుతుంది అండ్ వాటి యొక్క అప్లికేషన్స్ ఇవన్నీ MATLAB టోటల్ కాన్సెప్ట్ అంతా నేర్చుకున్నారని అనుకుంటున్నాను. సో, MATLABలోనే సబ్ డొమైన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ సబ్ డొమైన్ కింద మనం సిమ్లింక్ మాడ్యూల్‌ని చూస్తాం. సో, సిమ్లింక్ వచ్చేటప్పటికి మ్యాట్లాబ్‌లోని వన్ ఆఫ్ ది సబ్ డొమైన్. మ్యాట్లాబ్ సెపరేట్ వింగ్ కింద పనిచేస్తూ ఉంటుంది. అండ్ సిమ్లింక్ సెపరేట్ వింగ్ కింద పనిచేస్తుంది. సో, మ్యాట్లాబ్‌లోనే ఇది వన్ ఆఫ్ ది మెయిన్ డొమైన్ కింద ఉంటుంది గానీ, కంప్లీట్‌గా దాని ఆపరేషన్ స్ట్రక్చర్ వేరు. దీని ఆపరేషన్ స్ట్రక్చర్ వేరు. మ్యాట్లాబ్ వచ్చేటప్పటికి మీరు ఆల్రెడీ నేర్చుకున్న దాని ప్రకారం మీరు అబ్జర్వ్ చేస్తే గనక ఇన్‌స్ట్రక్షన్ ఓరియెంటెడ్ కింద ఆర్ సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఆర్ సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఫార్మాట్‌లో ఉంటుంది. అంటే అక్కడ ఏదైనా లాజిక్ అప్లై చేసి మనం అవుట్‌పుట్‌ని అనాలిసిస్ చేస్తాం. అంటే ఏదైనా సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ అంటే నథింగ్ బట్ మ్యాట్లాబ్ అంటే మీరు ఆల్రెడీ డెఫినిషన్ ఆర్ అబ్రివియేషన్ చూసుంటారు. మ్యాట్రిక్స్ లాబొరేటరీ ఆర్ మ్యాథమెటికల్ లాబొరేటరీ. ఓకేనా? ఎంఏటీ అబ్రివైడ్ ఫర్ మనం అక్కడ ఏం చెప్తామంటే మ్యాట్రిక్స్ లాబొరేటరీ ఆర్ మ్యాథమెటికల్ లాబొరేటరీ. సో, ఈ మ్యాట్రిక్స్ లాబొరేటరీలో మీరు ఇన్‌స్ట్రక్షన్స్ ఫార్మాట్‌లో ఇన్‌పుట్ ఇచ్చి అవుట్‌పుట్‌ని కూడా ఐదర్ లాగరిథమ్ బేస్‌లో గాని ఆర్ అల్గారిథమ్ బేస్‌లో గాని ఆర్ సేమ్ ఇన్‌స్ట్రక్షన్ ఫార్మాట్‌లో గాని అబ్జర్వ్ చేస్తారు. అదే సిమ్లింక్ వచ్చేటప్పటికి ఇక్కడ మీరేం చేస్తారంటే బ్లాక్ డయాగ్రామ్‌ని డిజైన్ చేసి ఆ బ్లాక్ డయాగ్రామ్స్ అన్నిటిని ఇంటర్నల్‌గా కనెక్ట్ చేసి ఆ టోటల్ నంబర్ ఆఫ్ బ్లాక్స్ ఎన్నుండాలి మీ సిస్టమ్‌లో యాస్ పర్ యువర్ రిక్వైర్‌మెంట్ అంటే మీ అవుట్‌పుట్ అండ్ ఇన్‌పుట్ ప్రకారం ఒక సిస్టమ్‌ని ఏదైనా ఒక పవర్ ప్లాంట్‌ని గాని, ఒక ఇండస్ట్రీ మెకానిజంని గాని, ఏదైనా ఒక మోటార్‌ని గాని, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ అప్లికేషన్స్‌లో చూస్తే ఏదైనా ఒక మోటార్ ఆర్ జనరేటర్ ఆర్ ఏదైనా ఒక ఇండస్ట్రీలో ఒక పార్ట్ ఆర్ ఒక మాడ్యూల్ మొత్తాన్ని కంట్రోల్ చేయడం ఎలా? సో, దాన్ని టోటల్‌గా ఏంటంటే అక్కడేమో సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ అంటాము మ్యాట్లాబ్ వచ్చేటప్పటికి. ఇక్కడొచ్చేటప్పటికి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆర్ పిక్టోరియల్ రిప్రజెంటేషన్ అని చెప్తాం. ఓకేనా? అంటే సిమ్లింక్ అనేది కంప్లీట్‌గా బ్లాక్ డయాగ్రామ్ రిలేటెడ్‌గా ఆర్ సర్క్యూట్ డయాగ్రామ్ రిలేటెడ్‌గా ఆర్ గ్రాఫికల్ రిలేటెడ్‌గా మనం వర్క్ చేసే ఎన్విరాన్మెంట్. సో, ఎవ్రీ సాఫ్ట్‌వేర్ ఈస్ హావింగ్ సమ్ ఇంటర్నల్ ఐడీఈ. అంటే ప్రతి సాఫ్ట్‌వేర్‌కి కూడా కొంత ఐడీఈ ఎన్విరాన్మెంట్ అని అంటాం దాన్ని. సో, నథింగ్ బట్ ఐడీఈ ఈస్ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్. సో, ఇక్కడ మనకి మ్యాట్లాబ్‌లో వచ్చేటప్పటికేమో ఇన్‌స్ట్రక్షన్ ఫార్మాట్ టైప్ ఐడీఈ అనేది ఉంటుంది. సో, ఐడీఈ స్టాండ్స్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్. సో, కంపల్సరీ ప్రతి సాఫ్ట్‌వేర్‌కి కూడా ఈ ఐడీఈ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. అంటే ఇప్పుడు మనం సి లాంగ్వేజ్ నేర్చుకుంటే దానికొక సెపరేట్ ఐడీఈ ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్. సి ప్లస్ ప్లస్ అయితే ఒకలా ఉంటుంది. జావా కోర్స్ అయితే ఒకలా ఉంటుంది. సో, అట్లాగా ఇక్కడ మనం మ్యాట్లాబ్ కోర్స్‌లో ఐడీఈ అనేటప్పటికి కంప్లీట్‌గా మీరు అక్కడ విండో స్ట్రక్చర్ చూసుంటారు. కమాండ్ విండో అని, మెయిన్ విండో అని ఆర్ వర్క్ స్పేస్ అని ఇట్లా ఉంటుంది కదా! సో, కమాండ్ విండోలో మీరు అక్కడ అబ్జర్వ్ చేసినప్పుడు కమాండ్ విండో అనేది మ్యాట్లాబ్ యొక్క ఐడీఈ. అంటే అక్కడ కమాండ్ విండో అని పేరు పెట్టాం కాబట్టి ఆటోమేటిక్‌గా. సో, కమాండ్ విండోలో మనం వి ఆర్ గివింగ్ కమాండ్స్. కమాండ్ అనేది మనం ఏం రన్ చేయాలనుకుంటున్నాం అనే దాన్ని చూసుకుంటూ కమాండ్ ఇస్తాం. సో, అక్కడ మ్యాట్లాబ్ ఐడీఈ అనేది అట్లా వర్క్ అవుతా ఉంటుంది. ఇక్కడ సిమ్లింక్‌లో వచ్చేటప్పటికి ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందంటే పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఆర్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్. అంటే బై బై క్రియేటింగ్ సమ్ ఆఫ్ ది ఇంటర్నల్ బ్లాక్స్ ఆ మ్యాట్లాబ్ అండ్ సిమ్లింక్ టూల్ బాక్సెస్‌లో ఉన్న కొన్ని ఇంటర్నల్ పారామీటర్స్‌ని యూజ్ చేసుకొని ఒక బ్లాక్ డయాగ్రామ్‌ని గాని ఆర్ ఒక సిస్టమ్‌ని గాని డిజైన్ చేసి దాని యొక్క అవుట్‌పుట్‌ని వేవ్ ఫార్మ్ రూపంలో అబ్జర్వ్ చేస్తాం. అంటే మనకి సైనూసాయిడ్‌లు గాని ఇట్లా నంబర్ ఆఫ్ సిగ్నల్స్ ఉన్నాయి కదా! రాంప్ సిగ్నల్, స్క్వేర్ సిగ్నల్, సైనూసాయిడ్ సిగ్నల్ ఇట్లా ఉంటాయి. సో, ఆ సిగ్నల్స్ రూపంలో మనం వేవ్ ఫార్మ్‌ని అబ్జర్వ్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ ఆర్ ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ ఇట్లా కాన్సెప్ట్ ఉందనుకోండి. సో, ఆ ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ జనరల్‌గా మనం రెక్టిఫైయర్ కాన్సెప్ట్‌లో ఐదర్ ఏసీ టు డీసీ కన్వర్షన్ అనేది అక్కడ జరగాలి. సో, ఆ కన్వర్షన్ జరిగిన దాన్ని మనం జనరల్‌గా ల్యాబ్‌లో అయితే ఎలా చూస్తామంటే బై కనెక్టింగ్ మీటర్స్. మీటర్‌ని కనెక్ట్ చేసి అది 230 వోల్ట్స్ ఏసీనా, 230 వోల్ట్స్ డీసీనా అనేది అబ్జర్వ్ చేస్తా ఉంటాం.
అదే సాఫ్ట్‌వేర్‌లో వచ్చేటప్పటికి మనకక్కడ నంబర్ వాల్యూ కనపడదు గాబట్టి, మనం దాని యొక్క వేవ్ ఫార్మ్‌ని అబ్జర్వ్ చేస్తాం. అంటే మీరు ల్యాబ్ చేసిన తర్వాత గ్రాఫ్ షీట్‌లో ఎలా అయితే గ్రాఫ్‌ని డ్రా చేస్తారో, సేమ్ అట్లాగే ఇక్కడ మనకేంటంటే సిస్టమ్ అంతా కనెక్ట్ చేసి మనం రన్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా వేవ్ ఫార్మ్ అనేది జనరేట్ అవుతుంది. సో, ఆ వేవ్ ఫార్మ్‌ని మనం ఇక్కడ అనాలిసిస్ చేయాలి. అంటే ఇదంతా ఎందుకు అంటే ఈ సాఫ్ట్‌వేర్‌ని యూజ్ చేసుకొని ఎలాంటి యూజెస్ అనేవి ఉంటాయి. అంటే ఎలాంటి అప్లికేషన్ ఉంటుంది అనేది మనం ఇక్కడ చూస్తే, ఈ సాఫ్ట్‌వేర్ మ్యాట్లాబ్‌ని యూజ్ చేసుకొని వచ్చేటప్పటికి మనం మ్యాథమెటికల్ అనాలిసిస్ అనేది చేస్తాం. అంటే బై యూజింగ్ మ్యాట్లాబ్ సాఫ్ట్‌వేర్ ఆ మ్యాట్లాబ్ ఐడీని యూజ్ చేసుకొనేమో ఇన్‌స్ట్రక్షన్స్ అన్నిటిని కవర్ చేసుకుంటూ మనం ఇక్కడ అప్లికేషన్స్ అనేవి అక్కడ చెక్ చేయడం జరుగుతుంది. అంటే ఒక మ్యాథమెటికల్‌గా సిస్టమ్‌ని డిజైన్ చేసి దాని యొక్క పెర్ఫార్మన్స్ మొత్తాన్ని అదే మ్యాథమెటికల్ అనాలిసిస్‌లో అబ్జర్వ్ చేయడం. అదే సిమ్‌లింక్‌లో వచ్చేటప్పటికి మ్యాథమెటికల్ అనాలిసిస్ కాకుండా కంప్లీట్‌గా ఎలా చేస్తామంటే ఇక్కడ బ్లాక్ డయాగ్రామ్‌ని రిప్రజెంట్ చేసి అంటే బ్లాక్ డయాగ్రామ్‌ని డిజైన్ చేసుకొని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ల్యాబ్ మాన్యువల్స్‌లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే సర్క్యూట్ డయాగ్రామ్ వేరు, బ్లాక్ డయాగ్రామ్ వేరు, సింగిల్ లైన్ డయాగ్రామ్ వేరు. ఓకేనా? మనకి ఇలా 3 టైప్స్ ఆఫ్ డయాగ్రామ్స్ ఉంటాయి. సార్ ప్రెజెంటేషన్ ఏమైనా పెట్టారా? ప్రెజెంటేషన్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను సార్. ఓకే. ఓకే. ఆ! అది పెట్టలేదేమో అనుకోని. బ్రీఫింగ్ ఇస్తున్నాను. బ్రీఫింగ్. సో, అలా మనం ఇక్కడ బ్లాక్ డయాగ్రామ్ అండ్ సింగిల్ లైన్ డయాగ్రామ్ ఆర్ సర్క్యూట్ డయాగ్రామ్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మేనర్స్‌లో మనం ఒక సర్క్యూట్‌ని డ్రా చేయడం జరుగుతుంది. సో, అట్లా అవన్నీ కూడా ఏంటంటే, మనం ఇక్కడ డయాగ్రామ్‌ని ఏదైనా సరే డ్రా చేసుకొని అంటే నథింగ్ బట్ బ్లాక్స్‌ని డిజైన్ చేసుకొని, ఆ బ్లాక్స్ యొక్క ఇంపార్టెన్స్ అనేది మనం అబ్జర్వ్ చేయడం. సో, ఒకసారి నేను ఇప్పుడు ప్రెజెంటేషన్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రడక్షన్ సో, మనకి బిఫోర్ గోయింగ్ టు ప్రెజెంటేషన్ షెడ్యూల్ అనేది ఎలా ఉంటుందనేది ఒక బ్రీఫింగ్ ఇస్తానండి మీకు. సో, స్క్రీన్ ప్రెజెంట్ చేస్తున్నాను. ఒక్క నిమిషం. యెస్ రైట్. ఐయామ్ షేరింగ్ మై స్క్రీన్ కంప్లీట్‌లీ. సో, యాస్ పర్ మ్యాట్లాబ్ అండ్ సిమ్లింక్ షెడ్యూల్ సో, ఫస్ట్ డే మనం డే 1 ఇవాళ నుంచి కౌంట్ స్టార్ట్ చేస్తున్నామండి. సో, డే 1 కింద ఇంట్రడక్షన్ అబౌట్ Simlink and importance. So, a basic introduction or brief introduction about Simlink and Simlink యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? వాటి అప్లికేషన్స్ వాటి ఫంక్షనాలిటీస్ ఏంటనేది ఇక్కడ మొత్తం ఈ ఫస్ట్ డే క్లాస్‌లో చూస్తాం. సో, అండ్ డే 2లో కూడా సిమ్లింక్ ఇంట్రడక్షన్ అంటే 2 డేస్ మనకి కంపల్సరీ సిమ్లింక్ యొక్క సాఫ్ట్‌వేర్, ఇంటర్నల్ డొమైన్ ఏదైతే ఉందో దాని యొక్క బ్రీఫింగ్ అనేది మనకి చెప్పడం జరుగుతుందిక్కడ. సో, ఎట్లా మీకు ఇది సార్ మీకు షేర్ చేస్తారు టోటల్ షెడ్యూల్ అనేది. సో, మనం ఈ షెడ్యూల్ బ్రీఫ్ అవుట్‌లుక్ ఏంటంటే సిమ్లింక్ యొక్క సాఫ్ట్‌వేర్ యొక్క మెయిన్ ఫంక్షనాలిటీస్ ఏంటి? సిమ్లింగ్ సాఫ్ట్‌వేర్‌ని యూజ్ చేసుకొని ఎలాంటి సిస్టమ్స్‌ని, ఎలాంటి అప్లికేషన్స్‌ని డిజైన్ చేయొచ్చు. ఇవి మన కోర్ సబ్జెక్ట్స్‌లో ఉన్న అంటే ట్రిపుల్ ఈలో ఉన్న కోర్ సబ్జెక్ట్స్‌కి ఎలా కనెక్ట్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ మనం చెక్ చేసుకోవడం జరుగుతుంది. సో, డే 3లో మనం అదే పెట్టాం. బేసిక్స్ అబౌట్ కోర్ సబ్జెక్ట్స్ ఇన్ ట్రిపుల్ ఈ రిలేటెడ్ సిమ్లింక్ అప్లికేషన్స్. అండ్ డే 4 సిమ్లింక్ లైబ్రరీ బ్రౌజర్ ఎక్స్‌ప్లనేషన్ అంటే సిమ్లింక్‌కి సెపరేట్ లైబ్రరీ టూల్స్ ఉంటాయి. మ్యాట్లాబ్‌లో ఎలా అయితే దాని యొక్క ఆపరేటింగ్ టూల్స్ అనేతో ఎలా అయితే ఉన్నాయో, సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్, కమాండ్స్ ఎలా అయితే ఉన్నాయో, అట్లా ఇక్కడ ఒక టూల్ బాక్సెస్ అనేవి ఉంటాయి. నథింగ్ బట్ లైబ్రరీ. మనకి లైబ్రరీలో సెట్ ఆఫ్ టెక్స్ట్ బుక్స్ ఎలా అయితే ఉంటాయో అన్ని బ్రాంచెస్ యొక్క టెక్స్ట్ బుక్స్ ర్యాక్స్ వైస్‌గా ఇక్కడ కూడా అట్లాగే మన అప్లికేషన్స్ వైస్‌గా మోటార్స్‌కి సంబంధించిన టూల్ బాక్సులు కొన్నుంటాయి. జనరేటర్స్‌కి సంబంధించిన టూల్ బాక్సెస్ కొన్నుంటాయి. ఆర్ పవర్ సిస్టమ్స్ రిలేటెడ్ టూల్ బాక్సెస్ కొన్నుంటాయి. అవుట్‌పుట్ రిలేటెడ్ టూల్ బాక్సెస్ కొన్నుంటాయి. సో, వీటన్నిటిని కూడా అంటే బై యూజింగ్ ఈ లైబ్రరీ అనే బ్రౌజర్‌ని యూజ్ చేసుకొని మాత్రమే మనం సిమ్‌లింక్‌లో డయాగ్రామ్స్‌ని ఆర్ సిస్టమ్స్‌ని డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో, ఇట్లా ఈ డిజైనింగ్ ఆఫ్ సింపుల్ బ్లాక్ డయాగ్రామ్స్ బై యూజింగ్ ఈ లైబ్రరీ టూల్స్‌ని యూజ్ చేసుకొని ఎట్లా డిజైన్ చేస్తాం అనేది అదొక షెడ్యూల్ ఉంటుంది. సో, ఇట్లా షెడ్యూల్ ప్రకారం మన క్లాసెస్ జరుగుతా ఉంటాయి. సో, ఏ రోజు బిఫోర్ క్లాస్ స్టార్ట్ అవ్వడానికి ముందు ఒకసారి ఇవాళ కంటెంట్ ఏంటి? అంటే ఏ షెడ్యూల్ జరుగుతుందనేది ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకోండి. అండ్ ఐయామ్ స్టార్టింగ్ మై ప్రెజెంటేషన్. సో, మ్యాట్లాబ్ ఆర్ సిమ్లింక్ సాఫ్ట్‌వేర్ ఈ 2 కలిపి ఇంటర్‌లింక్ అయ్యుంటాయి.
సో మ్యాట్లాబ్ ని సిమ్లింక్ ని వేరు చేసి చూడడానికి అవ్వదు. సో మ్యాట్లాబ్ సాఫ్ట్వేర్ లోనే ఇంటర్నల్ సబ్ డొమైన్ వచ్చేటప్పటికి మనకి సిమ్లింక్ సాఫ్ట్వేర్. సో ఆల్రెడీ మీరు మ్యాట్లాబ్ నేర్చుకున్నారు అందరూ. సో దాని యొక్క ఇంటర్నల్ సబ్ డొమైన్ సిమ్లింక్. సో ఇంట్రడక్షన్ టు మ్యాట్లాబ్ అండ్ సిమ్లింక్. సో మోస్ట్ ఆఫ్ ది టర్మ్స్ మనకి మ్యాట్లాబ్ అండ్ సిమ్లింక్ రెండు కలిపి కనపడతా ఉంటాయి. ఈ లైన్స్ స్లాష్ తో గానీ ఎండ్ అని గానీ. సో అక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో మ్యాట్లాబ్ ఆల్రెడీ అయిపోయింది కదా, మళ్ళీ ఇక్కడ సిమ్లింక్ అన్న దాంట్లో మ్యాట్లాబ్ అన్న టర్మ్ ఎందుకు వస్తుంది అన్నది కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో మ్యాట్లాబ్ లోనే ఇంటర్నల్ సాఫ్ట్వేర్ సిమ్లింక్. ఓకేనా. మ్యాట్లాబ్ అనేది కంప్లీట్ గా ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్ లో వెళ్ళిపోతుంది. దాంట్లోనే ఇంటర్నల్ గా ఉండే ఇంకొక సబ్ డొమైన్ ఆర్ సబ్ టాపిక్ కింద ఎలాగంటే సిమ్లింక్. సో ప్రతి చోట మనం మ్యాట్లాబ్ ఆర్ సిమ్లింక్ అన్న టర్మ్ ఐదర్ కలిపి వాడతాం, లేదు సిమ్లింక్ అనేది సపరేట్ గా చెప్తా ఉంటాం. సో దీంట్లో ఏంటంటే ఆ సాఫ్ట్వేర్ వేరు, ఈ సాఫ్ట్వేర్ వేరు అనుకోవద్దు. మ్యాట్లాబ్ లోనే ఇంటర్నల్ సబ్ డొమైన్ సిమ్లింక్, అది క్లారిటీగా గుర్తుపెట్టుకోండి. సో వాట్ కెన్ యూ గెయిన్ ఫ్రమ్ ద కోర్స్? సో ఆఫ్టర్ లర్నింగ్ ఆఫ్ దిస్ కోర్స్, మీరు కోర్స్ మొత్తం నేర్చుకున్న తర్వాత ఆ బేసిక్ థింగ్స్ నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్ లర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం నేర్చుకుంటారు అనేది ఇక్కడ ఫస్ట్ స్లైడ్ కింద మేము పెట్టాము ఇక్కడ. సో నో అబౌట్ వాట్ మ్యాట్లాబ్ అండ్ సిమ్లింక్. సో మ్యాట్లాబ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి అండ్ సిమ్లింక్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి అనేది బేసిక్ కాన్సెప్ట్ అంతా మీకు ఐడియా వస్తుంది. అండ్ నో హౌ టు గెట్ స్టార్టెడ్ విత్ మ్యాట్లాబ్ అండ్ సిమ్లింక్. సో మ్యాట్లాబ్ సాఫ్ట్వేర్ ని ఆర్ సిమ్లింక్ సాఫ్ట్వేర్ ని ఎలా స్టార్ట్ చేయాలి, ఆర్ దాని యొక్క కమాండ్ విండోస్ ని ఎలా ఆపరేట్ చేయాలి, ఆర్ ఈ సాఫ్ట్వేర్ ని టోటల్ గా ఎలా రన్ చేయాలి అనేది ఇది ఒకటి ఐడియా ఉంటుంది. అండ్ నో బేసిక్స్ ఆఫ్ మ్యాట్లాబ్ అండ్ సిమ్లింక్ సాఫ్ట్వేర్. సో బేసిక్ నాలెడ్జ్ అనేది మ్యాట్లాబ్ అండ్ సిమ్లింక్ సాఫ్ట్వేర్ మీద ఎలాగా మనం ప్రాజెక్ట్స్ ని రన్ చేయాలి, అప్లికేషన్స్ ని ఎలా డిజైన్ చేయాలి, ఈ అప్లికేషన్స్ అనేవి రియల్ టైమ్ అప్లికేషన్స్ లో ఎలా ప్లేస్ చేసుకోవాలి. సో ఫైనల్ గా మనం ఏంటంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ లో ఈ కోర్సెస్ నేర్చుకుంటున్నాం అంటే దీని వల్ల మెయిన్ యూజ్ ఉండాలి. అది మనకి ఎలా అంటే ఇది జాబ్ ఓరియంటెడ్ గా యూజ్ అవుతుంది. రేపొద్దున జాబ్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ లో మనం మ్యాట్లాబ్ అండ్ సిమ్లింక్ ని యూజ్ చేస్తూ ఉంటాం. అంటే ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్ ఆర్ మనం యాజ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ గా ఇది జాబ్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటి యూజ్ అవుతుంది. అండ్ బీటెక్ కానీ ఎంటెక్ కానీ నెక్స్ట్ కంపల్సరీ మీరు బీటెక్ వెళ్తారు, ఎంటెక్ వెళ్తారు. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ అకాడమిక్స్ లో కూడా ప్రాజెక్ట్స్ వర్క్స్ గా ఇంటర్న్షిప్స్ గా ఈ సాఫ్ట్వేర్ మాత్రమే, అంటే ఎలక్ట్రికల్ వాళ్ళకి ఉన్న ఏకైక సాఫ్ట్వేర్ మ్యాట్లాబ్ అండ్ సిమ్లింక్. సో మ్యాట్లాబ్ కూడా కొన్ని రోజుల పాటు యూజ్ అవుతుంది. అండ్ ఎక్కువ యూజ్ అయ్యేది సిమ్లింక్ సాఫ్ట్వేర్. అంటే మన కంప్లీట్ గా మ్యాట్లాబ్ ని కొంత యూజ్ చేసుకుంటా ఉంటాం, సిమ్లింక్ ని కొంత యూజ్ చేసుకుంటా ఉంటాం. కానీ ఫైనల్ గా వాటి యొక్క రిజల్ట్స్ కానీ వేవ్ ఫార్మ్స్ కానీ చూసేటప్పుడు 70% సిమ్లింక్ రిలేటెడ్ గా ఉంటుంది, 30% మ్యాట్లాబ్ రిలేటెడ్ గా ఉంటుంది. అంటే మ్యాట్లాబ్ వర్క్ అనేది ఇంటర్నల్ గా ఎక్కువ పార్ట్ ప్లే చేస్తూ ఉంటుంది. అంటే ఆ కమాండ్స్ గానీ ఇన్స్ట్రక్షన్స్ గానీ ఇవన్నీ డిజైన్ చేసేస్తారు. ట్రాన్స్ఫర్ ఫంక్షన్స్ గానీ వాటిని ఇంటర్నల్ గా డిజైన్ చేసి ఆ డిజైన్ చేసిన దాన్ని తీసుకొచ్చి సిమ్లింక్ లో యాడ్ చేస్తారు. బయటికి కనపడేదేమో సిమ్లింక్ అవుట్పుట్ కింద కనపడుతుంది. కానీ ఇంటర్నల్ గా వచ్చేటప్పటికి ఏంటంటే మ్యాట్లాబ్ ఫంక్షన్స్ అనేవి ఆపరేట్ అవుతూ ఉంటాయి. సో ఇట్లా మనం ఇక్కడ ఈ మ్యాట్లాబ్ అండ్ సిమ్లింక్ సాఫ్ట్వేర్ ని డిఫరెంట్ డిఫరెంట్ అప్లికేషన్స్ పాయింట్ ఆఫ్ లో చూడవచ్చు. సో ఇట్లా ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది మనకి జాబ్ రిలేటెడ్ గా. సో మ్యాట్లాబ్ అండ్ సిమ్లింక్ ని బేస్ చేసుకుని కొన్ని పర్టికులర్ జాబ్స్ ఉంటా ఉంటాయి. ఈవెన్ మీరు అబ్జర్వ్ చేస్తే నెట్ లో సెర్చ్ చేస్తే కనుక మీకు కనబడతా ఉంటది. నాసా కూడా స్పేస్ అప్లికేషన్స్ లో మనకి మ్యాట్లాబ్ అండ్ సిమ్లింక్ ఈ సాఫ్ట్వేర్ ని యూజ్ చేసుకుంటుంది. ఎట్లా అంటారా, ఆ నాసా స్పేస్ అప్లికేషన్స్ లో జనరల్ గా ఈ స్పేస్ అప్లికేషన్స్ లో మనకి ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ ని యూజ్ చేసుకుని కోడ్స్ డెవలప్ చేస్తూ ఉంటారు. సో వాటిని టెస్టింగ్ చేయడానికి మళ్ళీ వేరే సాఫ్ట్వేర్స్ వాడుతూ ఉంటారు. సో అందులో వన్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ ఈ మ్యాట్లాబ్. అంటే మనకి ఆ స్పేస్ కి రిలేటెడ్ గా ఏదైనా అప్లికేషన్స్ చేసేటప్పుడు, ఏదైనా ప్రాజెక్ట్స్ డిజైన్ చేసేటప్పుడు C++ కానీ జావా కానీ ఇట్లాంటి కొన్ని టెస్టింగ్ కోడ్స్ ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ టెస్టింగ్ కోడ్స్ ని టెస్ట్ చేయడానికి మళ్ళీ మనకి మ్యాట్లాబ్ అండ్ సిమ్లింక్, అంటే మ్యాట్లాబ్ లో కమాండ్స్ ద్వారా మనం ఆపరేషన్స్ ని కంట్రోల్ చేయడం ఎలా అయితే చేస్తున్నాం అట్లా నాసా అప్లికేషన్స్ లో యూజ్ చేస్తారు. అండ్ బేసిక్ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ ఎక్కడ ఇంకా మన చుట్టూ జరిగే అప్లికేషన్స్ లో ఎక్కడ యూజ్ అవుతుంది అంటే కనుక ఆటోమేషన్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్ కానీ హోమ్ ఆటోమేషన్ అప్లికేషన్స్ లో, ఎలక్ట్రికల్ రిలేటెడ్ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ లో మనం ఈ మ్యాట్లాబ్ అండ్ సిమ్లింక్ సాఫ్ట్వేర్స్ ని యూజ్ చేస్తాం. అంటే ఆటోమేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కమాండ్ బై గివింగ్ కమాండ్ ఇవ్వడం ద్వారా అవుట్పుట్ ని కంట్రోల్ మ్యాట్లాబ్ లేదు
కంట్రోలింగ్ ఒక పక్కన పెడితే, ఇంకా వేరేగా ఎలా చేయొచ్చు అంటే ఈ సాఫ్ట్‌వేర్‌ని యూజ్ చేసుకొని అనాలిసిస్ చేయడానికి. మ్యాట్‌ల్యాబ్ అండ్ సిమ్‌లింక్ అనాలిసిస్ ఎలా జరుగుతుందంటే, ఇప్పుడు మనకు కొన్ని కొన్ని ఇండస్ట్రీస్‌లో అవర్ రీడింగ్ అబ్జర్వర్స్ అని పోస్ట్‌లుంటాయి కొన్ని. అవర్లీ రీడింగ్ అబ్జర్వర్స్ అని. అంటే ఏదైనా ఒక పర్టిక్యులర్‌గా కంటిన్యూయస్ ఆపరేషన్‌ని వీళ్ళ ఈ రీడింగ్ అబ్జర్వర్స్ ఏం చేయాలంటే అవర్లీ మానిటరింగ్ చేస్తా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ వోల్టేజ్ ఎంతొస్తుంది? కరెంట్ ఎంతొస్తుంది? పవర్ ఎంతొస్తుంది? పవర్ ఫ్యాక్టర్ ఎంతుంది? ఫ్రీక్వెన్సీ అప్ అండ్ డౌన్స్ ఉన్నాయా? ఇట్లాంటివేంటంటే ఆ మెకానిజం దగ్గర మోటార్స్, జనరేటర్స్, మెషిన్స్ దగ్గర కంటిన్యూయస్‌గా అనాలిసిస్ చేస్తూ ఉండాలి. ఇది ఎలా ఉంటుందంటే 8 అవర్స్‌కొచ్చి ఒక ఎంప్లాయీ చేంజ్ అవుతా ఉంటారు. అంటే వాళ్ళ పని ఏంటంటే బేసిక్‌గా రీడింగ్ అబ్జర్వర్స్. అంటే ఏదైనా చిన్న ఫ్లక్చుయేషన్ వచ్చినా ఆర్ ఏదైనా తేడా వచ్చినా మనకు వెంటనే అలారం సౌండ్ మోగుతా ఉంటుంది. సో, ఆ బీపింగ్ సౌండ్ వచ్చినప్పుడు ఆ పారామీటర్స్‌లో చేంజ్ ఎక్కడొచ్చిందనేది ఐడెంటిఫై చేసి వాటిని నోట్ చేసుకోవడం. నోట్ చేసుకొని దాన్ని వెంటనే ఈ కోడ్ ఇంజినీర్స్ ఉంటారు కదా! కోడ్ రాసే ఇంజినీర్స్ వాళ్ళకి అప్పచెప్తారు ఆ డాటాని. సో, వాళ్ళేం చేస్తారంటే దానికి తగ్గట్టుగా అల్గారిథమ్ డిజైన్ చేసుకొని, ఆ అల్గారిథమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దానికొక సొల్యూషన్ అనేది ఫైండ్ ఔట్ చేస్తారు. సో, ఫ్యూచర్‌లో ఎప్పుడైనా సరే మళ్ళీ సేమ్ ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి, వెంటనే అల్గారిథమ్ తీసుకొచ్చి ఇక్కడ అప్లై చేయడం జరుగుతుంది. అంటే మ్యాట్‌ల్యాబ్‌ని మనం అట్లా లైవ్ అప్లికేషన్స్‌లో కూడా యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ అనాలిసిస్ చేయడానికి అండ్ అల్గారిథమ్స్‌ని డిజైన్ చేయడానికి డిఫరెంట్ అల్గారిథమ్స్‌ని డిజైన్ చేయడానికి మ్యాట్‌ల్యాబ్ అండ్ సిమ్లింక్ సాఫ్ట్‌వేర్ అనేది యూజ్ అవుతుంది. అండ్ మోస్ట్‌లీ నో హౌ టు సాల్వ్ సింపుల్ ప్రాబ్లమ్స్. ఈ లాస్ట్ పాయింట్ అనేది ఇక్కడ ఎక్కువ కీ రోల్ ప్లే చేస్తుంది. మ్యాట్‌ల్యాబ్ అండ్ సిమ్లింక్ సాఫ్ట్‌వేర్‌లో హౌ టు సాల్వ్ సింపుల్ ప్రాబ్లమ్స్. చిన్న చిన్న ప్రాబ్లమ్స్‌కి ఒక్కొక్కసారి ఎక్కువ టైం పడతా ఉంటుంది సాల్వ్ చేయడానికి. సో, అలాంటి అప్లికేషన్స్‌లో మనం ఈ మ్యాట్‌ల్యాబ్ అండ్ సిమ్లింక్ యూజ్ చేయడం ద్వారా త్వరగా ఔట్‌పుట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇలా జాబ్ మార్కెట్‌లో ఇలా డిఫరెంట్ అప్లికేషన్స్ ఇది యూజ్ అవుతా ఉంటుంది. అండ్ మిగతా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే మనకి అకాడమిక్స్‌లో యూజ్ అవుతుందని చెప్పాను కదా! యాక్చువల్‌గా ఇప్పుడు మీరందరూ డిఫరెంట్ కాలేజెస్‌లో చదువుతున్న స్టూడెంట్స్ మీకు కొంతమందికి ఐడియా ఉండుండొచ్చు. పాత సిలబస్ రెగ్యులేషన్స్‌లో మ్యాట్‌ల్యాబ్ అనేది వన్ ఆఫ్ ది లాబొరేటరీ కింద ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ అది డిప్లొమా అయితే గనక సి14 రెగ్యులేషన్ మీరు చూస్తే గనక సి14 రెగ్యులేషన్‌లో మ్యాట్‌ల్యాబ్ అనేది కంపల్సరీ లెర్న్ చేయాల్సిన ఒక లాబొరేటరీ కింద మనకి సి14 సిలబస్‌లో ఉండేది. మీరొకసారి సి14 సిలబస్ చెక్ చేస్తే మీకు కనబడుతుంది. సి16 సిలబస్‌లో ఏం చేసాడంటే, ఇది ఆల్రెడీ బీటెక్‌లో ఇంప్లిమెంట్ అవుతుంది. అక్కడ ఆల్రెడీ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా 2 సెమిస్టర్స్‌లో దీన్ని నేర్చుకుంటా ఉంటారు. సో, అక్కడ నేర్చుకుంటున్నారు కాబట్టి, ఇక్కడ ఇంట్రడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరం లేదు అన్నట్టుగా సి16 రెగ్యులేషన్‌లో దీన్ని తప్పించారు. కానీ కంపల్సరీ బీటెక్ వెళ్ళగానే మళ్ళీ 2 సెమిస్టర్స్‌లో ఈ మ్యాట్‌ల్యాబ్ దాన్ని అండ్ సిమ్‌లింక్ లాబొరేటరీ అని మీరు చేస్తారు. సో, అట్లా ఇదివరకు డిప్లొమాలోనే ఈ ల్యాబ్ అనేది ఉండేది. ఈ మ్యాట్‌ల్యాబ్ అనేది లాబొరేటరీ కింద. ఎలా అయితే మీరు ఏసీ మెషిన్స్, డీసీ మెషిన్స్ లాబొరేటరీ ఎలా అయితే చేస్తున్నారో, అట్లా ఇది బై యూజింగ్ కంప్యూటర్ ల్యాబ్‌ని యూజ్ చేసుకొని ఈ సాఫ్ట్‌వేర్‌ని ద్వారా డిఫరెంట్ అప్లికేషన్స్‌ని రన్ చేసే ల్యాబ్ అనేది సి14 సిలబస్‌లో ఉండేది. ఇప్పుడు నౌ ఏ డేస్ ఆ సి16 సిలబస్‌లో కూడా మళ్ళీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి చూస్తున్నారు. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అన్న దాంట్లో పెట్టడానికి గాని ఆర్ ఎలాగో బీటెక్‌లో కంపల్సరీ 2 సెమిస్టర్ల పాటు చదవాల్సుంటుందిది. మ్యాట్‌ల్యాబ్ అనేది. మ్యాట్‌ల్యాబ్ అండ్ సిమ్‌లింక్ కొంతమంది బీటెక్ స్టూడెంట్స్ కూడా మీలో ఉండుండొచ్చు. సో, వాళ్ళకేంటంటే మ్యాట్‌ల్యాబ్ అనేది ఆల్రెడీ కొంతవరకు ఐడియా ఉంటుంది. ఈ సాఫ్ట్‌వేర్‌ని యూజ్ చేసుకొని ఎలా రన్ చేయొచ్చు ఏంటి అనేది. సో, ఇట్లా బీటెక్‌లో యూజ్ అవుతుంది. అండ్ ఈ ల్యాబ్ నేర్చుకున్న తర్వాత ఇంకా ఎక్కడ అప్లై చేయొచ్చంటే ప్రాజెక్ట్స్. ఐఈఈఈ ప్రాజెక్ట్స్ అని అంటారు. ఓకేనా? సో, ఐఈఈఈ ప్రాజెక్ట్స్‌లో కంపల్సరీ మన ఎలక్ట్రికల్‌కి వాళ్ళకి ఉన్న ఒకే ఒక్క మీడియం మ్యాట్‌ల్యాబ్ సాఫ్ట్‌వేర్. ఐఈఈఈ అంటే త్రిబుల్ ఈ వాళ్ళు ప్రాజెక్ట్ వర్క్ చేయాలి అంటే గనక బై యూజింగ్ మ్యాట్‌ల్యాబ్ ఆర్ బై యూజింగ్ సిమ్‌లింక్ సాఫ్ట్‌వేర్ వి హావ్ టు డెవలప్ సమ్ సింపుల్ ప్రాజెక్ట్స్. ఆ సింపుల్ ప్రాజెక్ట్స్‌ని డిజైన్ చేసి, డెవలప్ చేసి దాని యొక్క ఔట్‌పుట్‌ని సబ్మిట్ చేయడం. అంటే సార్ ఈ సాఫ్ట్‌వేర్‌ని యూజ్ చేసుకునే ప్రాజెక్ట్ చేయొచ్చా అంటే రెండో మెథడ్ ఏముందంటే మనకి ఆల్రెడీ అందరికీ తెలిసింది కిట్ టైప్. ప్రోటోటైప్. కిట్ మీద ప్రాజెక్ట్‌ని డిజైన్ చేసి, దాని యొక్క ఔట్‌పుట్‌ని డైరెక్ట్‌గా కిట్‌లోనే చూపించడం. అది ప్రోటోటైప్ కింద కిట్ బేస్డ్ ప్రాజెక్ట్స్ కింద చెప్తా ఉంటాం. అది కాకుండా సాఫ్ట్‌వేర్‌ని యూజ్ చేసుకొని ప్రాజెక్ట్ చేయాలి అంటే, ఎలక్ట్రికల్ స్టూడెంట్స్‌కి ఉన్న ఏకైక సాఫ్ట్‌వేర్ మ్యాట్‌ల్యాబ్ అండ్ సిమ్‌లింక్. సో, దానికోసమే మనం ఈ సాఫ్ట్‌వేర్‌ని నేర్చుకుంటున్నాం. సో, ఇట్లా మ్యాట్‌ల్యాబ్ ఇంట్రడక్షన్ అండ్ సిమ్‌లింక్ అనేది ఇట్లా చూసుకోవచ్చు. అండ్ ఇంట్రడక్షన్ టు మ్యాట్‌ల్యాబ్ అండ్ సిమ్‌లింక్ మనం ఇందులో మేజర్‌గా నేర్చుకునే కంటెంట్స్ ఏంటంటే, ఇంట్రడక్షన్ అండ్ హౌ టు స్టార్ట్ ఏ బేసిక్ సిమ్‌లింక్ ప్రాజెక్ట్ మీడియం.
ఆ బేసిక్ సిమ్లింక్ ప్రాజెక్ట్ మీడియంని ఎలా స్టార్ట్ చేయాలి, ఆ ఐడిని ఎలా డెవలప్ చేయాలి, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో ఒక బ్లాక్ డయాగ్రామ్ని ఎలా క్రియేట్ చేయాలి, డిఫరెంట్ డిఫరెంట్ బ్లాక్స్ అండ్ వాటి పారామీటర్స్ని యూజ్ చేసుకుని ఒక ప్రాజెక్ట్ని ఎలా క్రియేట్ చేయాలి, ఆ ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత దాన్ని ఎలా రన్ చేయాలి. మ్యాట్లాబ్లో కూడా మీరు రన్ కమాండ్ అనేది పైన ఒక ఆప్షన్ ఉండేది. సో సేమ్ అట్లాగే ఇక్కడ కూడా రన్ ఐడిఈ అనే ఆప్షన్ ఉంటుంది. సో మనం డెవలప్ చేసుకున్న సిస్టమ్ మొత్తాన్ని కూడా రన్ చేసి అవుట్పుట్ని చెక్ చేయడం. సో ఇట్లా మనం ఇక్కడ చెక్ చేసుకోవడం జరుగుతుంది. సో కంటెంట్స్లో మనం ఇక్కడ బేసిక్ ఇంట్రడక్షన్ అండ్ హౌ టు స్టార్ట్ మ్యాట్లాబ్ ఆర్ సిమ్లింక్, అండ్ నెక్స్ట్ సిమ్లింక్ బేసిక్ ఎక్స్ప్లెనేషన్లోకి వచ్చేటప్పటికి మోడలింగ్ ఎగ్జాంపుల్స్. సో కొన్ని ఎగ్జాంపుల్స్ని మనం క్రియేట్ చేసి దాన్ని మనం రన్ చేసి వాటి యొక్క అవుట్పుట్ని మనం చెక్ చేయడం. సో అది ఇక్కడ మనకి సిమ్లింక్ సాఫ్ట్వేర్లో జరుగుతుంది. అండ్ నెక్స్ట్ బేసిక్ ఇంట్రడక్షన్ అబౌట్ మ్యాట్లాబ్ సాఫ్ట్వేర్. సో మ్యాట్లాబ్ సాఫ్ట్వేర్ ఆల్రెడీ మనం చెప్పినట్టుగా మ్యాట్రిక్స్ ల్యాబొరేటరీ అంటాం దీన్ని. మ్యాట్లాబ్ is stands for matrix laboratory, or in other words, or in other name, mathematical laboratory. మ్యాట్రిక్స్ ల్యాబొరేటరీ అంటాం ఆర్ మ్యాథమెటికల్ ల్యాబొరేటరీ అంటాం. సో ఇనీషియల్గా డెవలప్డ్ బై ఎ లెక్చరర్ ఇన్ 1970s టు హెల్ప్ స్టూడెంట్స్ ఇన్ లెర్నింగ్ ఆఫ్ లీనియర్ ఆల్జీబ్రా. లీనియర్ ఆల్జీబ్రా ఫంక్షన్స్లో స్టూడెంట్స్కి హెల్ప్ చేయడానికి ఒక ఫ్యాకల్టీ మెంబర్, ఒక టీచర్ 1970sలో దీన్ని డెవలప్ చేశారు ఇనీషియల్గా. అంటే ఈ సాఫ్ట్వేర్ని, ఈ అల్గారిథం ఓరియంటెడ్గా నడిచే ఒక సాఫ్ట్వేర్ కోడ్ని ఆయన డిజైన్ చేశారు 1970sలో. లీనియర్ ఆల్జీబ్రా అప్లికేషన్స్లో వచ్చే ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేయడానికి 70sలో ఫస్ట్ ఇన్వెంట్ చేశారు. తర్వాత ఇట్ వాజ్ లేటర్ మార్కెటెడ్ అండ్ ఫర్దర్ డెవలప్డ్ అండర్ mathworks.com. సో తర్వాత దీన్ని 1984లో 1970sలో ఒక లెక్చరర్ డెవలప్ చేసిన దాన్ని ఏం చేశారంటే తర్వాత మార్కెటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ ఫర్దర్ డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ చేసి స్టూడెంట్స్ అండ్ ఫ్యాకల్టీ అందరికి యూజ్ అయ్యేటట్టుగా, ఇండస్ట్రీస్కి యూజ్ అయ్యేటట్టుగా దీన్ని mathworks.com ఆర్ mathworks.in ఈ ఈ సంస్థ నథింగ్ బట్ ఇక్కడ ఏంటంటే ఈ కంపెనీ అనేది మ్యాథ్ వర్క్స్ అని ఏదైతే ఉందో ఆ కంపెనీ మనకి టోటల్గా మ్యాట్లాబ్ సాఫ్ట్వేర్ని టోటల్గా దాన్ని పేటెంట్ మొత్తాన్ని కలిగి ఉంది. సో మ్యాథ్ వర్క్స్ అనే వాళ్ళు డెవలప్ చేసి 1984లో దాన్ని ఐదర్ మార్కెటింగ్ లెవెల్లో కానీ ఆర్ స్టూడెంట్ లెవెల్లో ఆర్ ఫ్యాకల్టీ లెవెల్లో, ఇండస్ట్రీ లెవెల్లో ఆర్ నార్మల్ అప్లికేషన్స్ లెవెల్లో దీన్ని యూజ్ చేసుకోవడానికి కంప్లీట్ పేటెంట్ కింద మ్యాథ్ వర్క్స్ కంపెనీ అనే దాన్ని దీన్ని ఓవర్ రైడ్ చేసింది. తర్వాత మ్యాట్లాబ్ ఈజ్ ఎ సాఫ్ట్వేర్ package which can be used to perform analysis and solve mathematical and engineering problems. So it is a complete software package MATLAB అనేది including of MATLAB and Simulink. సో టోటల్ ఈ ప్యాకేజ్ లో ఈ రెండు సాఫ్ట్వేర్లు ఉంటాయి. MATLAB అండ్ Simulink సాఫ్ట్వేర్ లో ఈ రెండు కూడా ఈ ప్యాకేజ్ లో కలిగి ఉంటాయి. విచ్ క్యాన్ బి యూజ్డ్ టు పెర్ఫార్మ్ అనాలిసిస్ అండ్ సాల్వ్ మ్యాథమెటికల్ అండ్ ఇంజనీరింగ్ ప్రాబ్లమ్స్. సో అనాలిసిస్ చేయడానికి, ఏదైనా ఒక సిస్టమ్ యొక్క పారామీటర్స్ ని అనాలిసిస్ చేయడానికి అండ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ని సాల్వ్ చేయడానికి అండ్ ఇంజనీరింగ్ ప్రాబ్లమ్స్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ ఉన్నాయి. సో వాటిల్లో వచ్చే ప్రాబ్లమ్స్ ని కానీ ఏదైనా ఒక ప్రాజెక్ట్ డిజైన్ చేసేటప్పుడు వాటిల్లో వచ్చే ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేయడానికి, ఎలక్ట్రికల్ అనే కాదు, మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, వీటిల్లో కూడా ఈ మ్యాట్లాబ్ సాఫ్ట్వేర్ యూజ్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రికల్ బ్రాంచ్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పమంటే మన ఎలక్ట్రికల్ బ్రాంచ్ లేకుండా ఏ బ్రాంచ్ కూడా వాళ్ళ యొక్క ఫంక్షన్స్ ని ఆర్ మెకానిజమ్స్ ని రన్ చేయడానికి వీలు ఉండదు. సో వీఆర్ ఎనర్జింగ్ ద వరల్డ్ అని చెప్పి సింపుల్ గా చెప్తాం. అంటే వీఆర్ ఎనర్జైజింగ్ ద వరల్డ్, ఎంటైర్ వరల్డ్. అంటే ఎలక్ట్రికల్ సప్లై లేకుండా ఏ బ్రాంచ్ కూడా రన్ అవడానికి అవకాశం లేదు. అంటే ఎనీ ఇంజనీరింగ్ బ్రాంచ్ కంపల్సరీ దే వాంట్ టు నీడ్ సమ్ బేసిక్ ఎలక్ట్రికల్ ఆపరేషన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళని తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు ఎంత లెవెల్ ఐటీని డెవలప్ చేసినా ఆర్ ఒక సూపర్ కంప్యూటర్ డిజైన్ చేశారు, ఫాస్ట్ గా రెస్పాండ్ అయ్యే కంప్యూటర్ ని డిజైన్ చేశారు, కానీ అది దాన్ని తీసుకెళ్లి దాని యొక్క ఫ్లగ్ సాకెట్ ని మన సప్లైలో ఇస్తేనే ఆ కంప్యూటర్ అనేది ఆన్ అవుతుంది. వాళ్ళు ఎంతైనా డిజైన్ చేయనివ్వండి, ఎంత స్పీడ్ మీద ఆపరేట్ చేసే కంప్యూటర్ అయినా, దానికి ఆ ల్యాప్టాప్ అయినా లోపల బ్యాటరీ లేకపోతే ఆర్ ఈ సప్లై లేకపోతే ఆ కంప్యూటర్ కానీ ఆ ల్యాప్టాప్ కానీ ఆర్ ఆ మెకానిజం కానీ అనేది పనిచేయదు. సో కంపల్సరీ దే నీడ్ అవర్ ఎలక్ట్రికల్ సప్లై.
అండ్ మెకానికల్ వాళ్ళని తీసుకున్నాం అనుకోండి, మెకానికల్ ఇంజినీర్ ఏదైనా ఒక మెకానికల్ ఆబ్జెక్ట్ ని డిజైన్ చేశారు. ఒక ఇంజిన్ గానీ ఆర్ ఒక రోబోటిక్ అప్లికేషన్ గానీ ఏదైనా సరే చేస్తే, ఆ కార్‌లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ వెహికల్స్ లో ఆ ఇంజిన్ స్టార్ట్ అవ్వాలి అంటే మనం స్టార్టింగ్ ఇచ్చే ఇగ్నిషన్ ఏంటి, కీ రొటేట్ చేసినప్పుడు ఆర్ సెల్ఫ్ స్టార్టింగ్ అనేది ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ గా అది బ్యాటరీ యొక్క ఎనర్జీని యూజ్ చేసుకుని ఇంజిన్ స్టార్ట్ కి వెళ్తుంది. ఓకేనా. సర్టెన్ మెకానిజమ్స్ లో ఆ గేరింగ్ లెవెల్లో గానీ కొంతవరకు యూజ్ అవుతుంది గానీ, ఇంజిన్ ని స్టార్ట్ చేసినప్పుడు కావాల్సింది మనకు అక్కడ బ్యాటరీ సప్లై లేదు. బ్యాటరీ లేదు అంటే గనక బ్యాటరీ డెడ్ అయిపోయింది అంటే ఆ బండి స్టార్ట్ అవ్వదు. ఇట్లా మెకానికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసిన సప్లై కంపల్సరీ. సో, ఇట్లా ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ అనేది అన్ని అప్లికేషన్స్ లోను యూజ్ అవుతుంది గాబట్టే, ఈ సాఫ్ట్‌వేర్ కూడా అన్ని బ్రాంచెస్ లోనూ మనం టెస్టింగ్ చేయడానికి, అనాలిసిస్ చేయడానికి యూజ్ అవుతుంది. అలా ఏ బ్రాంచ్ చూసుకున్నా కంపల్సరీ మీకు ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ అప్లికేషన్స్ అనేవి అన్ని బ్రాంచెస్ లోను ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. సో, అందుకే వీటిని ఏమంటామంటే కోర్ బ్రాంచ్ అంటాం. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌ని కోర్ బ్రాంచ్ అని ఎందుకు చెప్తామంటే ఎవర్ గ్రీన్ బ్రాంచెస్‌లో 3 బ్రాంచెస్ ఉన్నాయి. మన మెకానికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ ఈ మూడిటిని కలిపి ఎవర్ గ్రీన్ బ్రాంచెస్ ఆర్ కోర్ బ్రాంచెస్ అంటారు. అంటే వీటి ఫంక్షనాలిటీస్ మనకి చేంజ్ అవ్వవు. ఎవర్ గ్రీన్ బ్రాంచెస్ అంటే ఏంటంటే, ఎప్పటికీ అవి దాని యొక్క బేసిక్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మార్చుకోవు. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్స్ వాళ్ళకి సి లాంగ్వేజ్ ఉంది. సికి అడ్వాన్స్‌మెంట్ ఏంటి సి ప్లస్ ప్లస్. జావా ఉంటది. జావాకి అడ్వాన్స్‌డ్ జావా, కోర్ జావా అని అంటే ఇవాళ కోర్స్ నేర్చుకుంటే రేపటికి అది మార్కెట్‌లో ఉండదు. మళ్ళీ రేపు ఇంకొక అడ్వాన్స్‌మెంట్ వచ్చేస్తుంది. కానీ మన ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో ఏంటంటే ప్లస్ వైర్, మైనస్ వైర్. ప్లస్ వైర్, మైనస్ వైర్ మనం కనెక్ట్ చేసుకుంటే లోడ్ ఆన్ అవుతుంది. ఓకేనా. ఫేజ్, న్యూట్రల్ కలిపితే లోడ్ ఆన్ అవుతుంది. అంతేగాని ఈ ఇయర్ ఫేజ్ న్యూట్రల్ ఉంది. నెక్స్ట్ ఇయర్‌కి దానికి ఫేజ్ ప్లస్ ప్లస్ ఇలా రాదు. సికి సి ప్లస్ ప్లస్ లాగా ఎలా అయితే వచ్చిందో రేపొద్దున్న మూడో వైర్ యాడ్ అవ్వడానికి అవకాశం లేదు. చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ప్లస్, మైనస్ కలిపితే లోడ్‌కిస్తే ఆటోమేటిక్‌గా లోడ్ ఆన్ అవుతుంది. అది ఇవాళ అదే ప్రిన్సిపల్ ఉంటుంది. రేపు అదే ప్రిన్సిపల్ ఉంటుంది. సో, వాటి కోసమే వీటిని ఏమంటారంటే కోర్ బ్రాంచెస్ ఆర్ ఎవర్ గ్రీన్ బ్రాంచెస్ అంటారు. మెకానికల్ కూడా అంతే. అవే బోల్ట్స్, అవే నట్స్‌ని యూజ్ చేసుకొని ఒక మెకానిజంని డిజైన్ చేయొచ్చు. సివిల్ కూడా అంతే. ఆ బేసిక్ స్ట్రక్చరల్ రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి చేంజ్ చేయడానికి అవకాశం లేదు. సో, దానికోసమే వీటిని ఎవర్ గ్రీన్ బ్రాంచెస్ అంటారు. సో, అట్లా ఇట్ హాస్ ఎక్సలెంట్ ప్రోగ్రామింగ్ ఫీచర్స్ అండ్ గ్రాఫిక్ కేపబిలిటీస్, ఈజీ టు లెర్న్ అండ్ ఫ్లెక్సిబుల్. సో, మ్యాట్లాబ్ ఆర్ సిమ్లింగ్ సాఫ్ట్‌వేర్ అనేది ఎక్సలెంట్ ప్రోగ్రామింగ్ ఫీచర్స్ ఉన్నాయి. ఆల్రెడీ మీరు ఆ ప్రోగ్రామింగ్ ఫీచర్స్‌ని యూజ్ చేసుకొని మ్యాట్లాబ్ సాఫ్ట్‌వేర్ ఆల్రెడీ కొంతవరకు నేర్చుకున్నారు. అంటే ఎలా రన్ చేయాలి? కమాండ్ విండోలో కమాండ్స్‌ని ఎలా జనరేట్ చేయాలి? మ్యాట్రిక్స్ ఫార్మాట్‌లో టేబుల్స్‌ని ఆర్ అప్లికేషన్స్‌ని డిజైన్ చేసి వాటి అనాలిసిస్‌ని ఎలా చేయాలి? అవుట్‌పుట్‌ని ఎలా అబ్జర్వ్ చేయాలనేది మ్యాట్లాబ్ సాఫ్ట్‌వేర్‌లో నేర్చుకున్నారు. సో, అది ఈ ఫస్ట్ పాయింట్‌కి మీట్ అవుతుంది. ప్రోగ్రామింగ్ ఫీచర్స్ అని ఉంది కదా! సో, ఆ ప్రోగ్రామింగ్ ఫీచర్స్ అన్నదానికి మ్యాట్లాబ్ అనేది ఇంటర్‌లింక్ అవుతుంది. అండ్ గ్రాఫిక్ కేపబిలిటీ అన్నాడు కదా! ఈ గ్రాఫిక్స్ కేపబిలిటీ అన్నది మన సిమ్లింగ్ సాఫ్ట్‌వేర్‌కి రిలేటెడ్‌గా ఉన్న టర్మ్. సో, ఇక్కడేంటంటే గ్రాఫిక్స్ కేపబిలిటీ అంటే ఏంటంటే, వి ఆర్ డిజైనింగ్ బ్లాక్ డయాగ్రామ్స్, సర్క్యూట్ డయాగ్రామ్స్ ఆర్ ఇంటర్నల్ బ్లాక్స్, సబ్ సిస్టమ్స్ ఆర్ ఫీడ్‌బ్యాక్స్, క్లోజ్డ్ లూప్స్. అంటే ఫీడ్‌బ్యాక్ గాని, క్లోజ్డ్ లూప్ గాని ఆర్ సబ్ సిస్టమ్స్‌ని గాని డిజైన్ చేసి మనం క్లోజ్డ్ లూప్ ఎప్పుడిస్తామండి? ఆపరేషన్ ఎప్పుడైతే మనం సర్క్యులర్ మొమెంటంలో తిరగాలి, ఆ సిస్టమ్‌లోనే తిరగాలి అన్నప్పుడు క్లోజ్డ్ లూప్ ఇస్తాం. ఆర్ కంపారిజన్ చేసుకుంటూ బెస్ట్ అవుట్‌పుట్ బయటికి రావాలి అనుకున్నప్పుడు క్లోజ్డ్ లూప్ ఇస్తాం. ఫీడ్‌బ్యాక్ ఎప్పుడిస్తాం? ఎర్రర్‌ని ఫైండ్ ఔట్ చేయడానికి ఫీడ్‌బ్యాక్ సిస్టమ్స్‌ని ఇస్తాం. సో, ఇట్లా ఇవన్నీ కూడా ఇక్కడ గ్రాఫిక్స్ రూపంలో ఆర్ పిక్టోరియల్ రూపంలో, అందుకే దీన్ని గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆర్ పిక్టోరియల్ రిప్రజెంటేషన్ అని చెప్పాం. ఈ మ్యాట్లాబ్ ఆర్ సిమ్లింగ్ సాఫ్ట్‌వేర్‌ని మనం గ్రాఫిక్స్ కేపబిలిటీ కలిగి ఉంటుంది గాబట్టి, హై లెవెల్ ఆఫ్ గ్రాఫిక్స్‌ని క్రియేట్ చేసుకొని బ్లాక్స్ బై యూజింగ్ బ్లాక్ డయాగ్రామ్ తోటి దాని యొక్క అవుట్‌పుట్‌ని ఈచ్ అండ్ ఎవ్రీ టెర్మినల్ దగ్గర, ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ దగ్గర ఓకేనా. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్‌లో ప్రతి టెర్మినల్ దగ్గర 0.001 దగ్గర ఆ వేవ్ ఫార్మ్ ఎలా ఉందో చెక్ చేయాలి అంటే గనక మనం చూడొచ్చు. సో, అలా ప్రతి టైమ్ స్లాట్ దగ్గర, ప్రతి ఇంటర్వెల్ దగ్గర దాని యొక్క వేవ్ ఫార్మ్ ఎలా ఉంది అనేది ఇక్కడ గ్రాఫికల్ కేపబిలిటీ ఎక్కువుంటుంది గాబట్టి, మనం అబ్జర్వ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ లెర్న్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఎ ఫ్లెక్సిబుల్ సాఫ్ట్‌వేర్. అండ్ అవైలబుల్ ఇన్ మెనీ ఆపరేటింగ్ సిస్టమ్స్. సో, ఇది ఏ ఆపరేటింగ్ సిస్టమ్‌లో అయినా అంటే ఎలాంటి ఓఎస్ ఉన్న సిస్టమ్స్‌లో అయినా ఈజీగా వర్క్ అవ్వడానికి అండ్ అవైలబుల్ అవ్వడానికి అవకాశం ఎక్కువుంటుంది. విండోస్‌లో గాని, లైనక్స్ గాని, యూనిక్స్ గాని
డాస్ గాని, డిఓఎస్ అంటాం. సో ఇవన్నీ కూడా ఆపరేటింగ్ సిస్టమ్స్. ఎలాంటి ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో ఉన్న ఆపరేషన్స్‌లో అయినా కూడా ఇది ఈజీగా వర్క్ అవుతుంది. అండ్ ఇట్ హ్యాస్ సెవరల్ టూల్ బాక్సెస్ టు సాల్వ్ స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్. నంబర్ ఆఫ్ టూల్ బాక్సెస్ ఉంటాయి మనకి సిమ్లింగ్ సాఫ్ట్‌వేర్‌లో టు సాల్వ్ ఏ పర్టిక్యులర్ ప్రాబ్లమ్. అంటే ఈ టూల్ బాక్సెస్ ఈస్ నథింగ్ బట్ మనం జనరల్ మెకానికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్ జనరలైజ్డ్‌గా చెప్పేటప్పుడు ఏంటంటే, టూల్ బాక్సెస్ అంటే సెట్ ఆఫ్ టూల్స్ కలిగి ఉండడం. ఒక టూల్ బాక్స్ ఉంది అంటే గనక ఎలక్ట్రికల్ టూల్ బాక్స్ అన్నామనుకోండి. ఆ ఎలక్ట్రికల్ టూల్ బాక్స్‌లో నంబర్ ఆఫ్ టూల్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. ఆపరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఫస్ట్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌కి కావాల్సిన మెయిన్ టూల్ ఏంటండి? ఒక ఎలక్ట్రికల్ ఇంజినీర్, ఒక ఎలక్ట్రికల్ టెక్నీషియన్ ఉన్నాడనుకోండి. ఆ టెక్నీషియన్ దగ్గర ఉన్న టూల్ బాక్సెస్‌లో అతనికి ప్రైమరీగా ఉండాల్సిన టూల్ ఒక టెస్టర్. సో, ఇట్లా ఒక టెస్టర్ ఒకటి, ఒక స్క్రూ డ్రైవర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటి, లేదు ఒక వైర్ కట్టర్స్ అంటాం గదా! ఆర్ కటింగ్ ప్లేయర్స్. ఇవి సెట్ ఆఫ్ టూల్స్ అనేవి అతని దగ్గరుండే టూల్ బాక్స్‌లో మనకి అవైలబుల్‌లో ఉంటాయి. ఓకేనా? సో, అట్లా ఇక్కడ ఈ సిమ్యులింగ్ సాఫ్ట్‌వేర్‌లో ఏంటంటే, ఈ టూల్ బాక్సెస్‌లో సెవరల్ టూల్ బాక్సెస్ అనేవి అవైలబుల్‌లో ఉంటాయి. ఒక్కొక్క టూల్ బాక్స్ ఒక్కొక్క అప్లికేషన్‌ని ఆర్ ఒక్కొక్క ఆపరేషన్‌ని రిప్రజెంట్ చేస్తా ఉంటుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ మోటార్ రిలేటెడ్‌గా ఒక టూల్ బాక్స్ ఉందనుకోండి. అందులో మోటార్స్ అంటే ఏంటంటే, డీసీ మోటారు, స్టెప్పర్ మోటారు, సర్వో మోటారు, ఓకేనా? ఏసీ మోటార్సు, రిలక్టెన్స్ మోటారు, యూనివర్సల్ మోటారు, సిరీస్ మోటారు, షంట్ మోటారు, కాంపౌండ్ మోటారు, ఈ అన్ని మోటార్స్‌కి సంబంధించిన రిప్రజెంటేషన్స్ అన్నీ ఆ మోటార్స్ అన్న టూల్ బాక్స్‌లో ఉంటుంది. అలా ఏసీ మోటార్స్‌కి సెపరేటు, డీసీ మోటార్స్‌కి సెపరేట్ టూల్ బాక్సెస్ ఉంటాయి. లేదు పవర్ సిస్టమ్స్ అని చెప్పామనుకోండి. పవర్ సిస్టమ్ టూల్ బాక్స్‌లో కంప్లీట్‌గా ఇక్కడ ఎలా ఉంటుందంటే, పవర్ సిస్టమ్ టూల్ బాక్స్‌లో మనం జనరేషన్ రిలేటెడ్‌గా, ట్రాన్స్‌మిషన్ రిలేటెడ్‌గా, డిస్ట్రిబ్యూషన్ రిలేటెడ్‌గా మనకు కావాల్సిన ట్రాన్స్‌ఫార్మర్స్ గాని, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్స్, సర్క్యూట్ బ్రేకర్స్, లేదు ఈ రియాక్టర్స్ అంటాం. షంట్ రియాక్టరు, సీరీస్ రియాక్టర్స్, లేదు ఫ్యూజెస్, చిన్న చిన్న మీరు పవర్ సిస్టమ్స్ 1లో చదివిన ఏవైతే పారామీటర్స్ ఉన్నాయో అవన్నీ గూడా జనరేషన్ రిలేటెడ్‌గా, ట్రాన్స్‌మిషన్ రిలేటెడ్‌గా, డిస్ట్రిబ్యూషన్ రిలేటెడ్‌గా అండ్ ప్రొటెక్షన్ రిలేటెడ్‌గా ఈ పారామీటర్స్ అన్నీ కూడా ఆ టూల్ బాక్సెస్ రూపంలో అందులో ఉంటాయి. లేదు ఆహ్, నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ PS1లోనే మనకి పవర్ సిస్టమ్స్ 1లో జనరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ అని ఉంటది. సో, ఆ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్‌లో మేజర్‌గా మనం తీసుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ, ఓషన్ ఎనర్జీ ఇట్లా ఉన్నాయి గదా! సో, అవి కూడా ఇక్కడ టూల్స్ రూపంలో అవైలబుల్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ ఇయర్స్ గాని, ఫ్యూచర్‌లో కూడా అంతా మనకి థర్మల్ పవర్ ప్లాంట్స్ మీద, హైడల్ ప్లాంట్స్ మీద డిపెండ్ అవ్వడానికి అవకాశం తక్కువ. సో, కోల్ అనేది మనకు వెళ్ళిపోతుంది గాబట్టి, ఫ్యూచర్‌లో అంతా మనం ఏం చేయాలి అంటే, ఈ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్‌ని మాత్రమే యూజ్ చేసుకోవాల్సిన పరిస్థితొస్తుంది. సో, వాటిని కూడా ఈ సోలార్ సిస్టమ్స్‌ని డిజైన్ చేయడం, విండ్ ఎనర్జీ సిస్టమ్స్‌ని డిజైన్ చేయడం, అవన్నీ కూడా ఈ టూల్ బాక్సెస్‌లో మనకి అవైలబుల్ ఉంటాయి. అంటే ఒక సోలార్ సెల్‌ని క్రియేట్ చేసి, ఆ సోలార్ సెల్ ఆపరేషన్ ఎలా జరుగుతుంది, ఎంత వోల్టేజ్ వస్తుంది, ఎంత కరెంట్ వస్తుంది, ఎంత టైం పాటు మనం యూజ్ చేయొచ్చు అనేది ఈ టూల్ బాక్సెస్‌ని యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. ఒక విండ్ ఎనర్జీ సిస్టమ్ సాఫ్ట్‌వేర్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిజైన్ చేయొచ్చు. లేదు ఒక జియోథర్మల్ నార్మల్‌గా ఒక మెరైన్ అప్లికేషన్, ఒక ఓషియన్ అప్లికేషన్స్ ఇట్లా డిఫరెంట్ అప్లికేషన్స్‌ని ఈ టూల్ బాక్స్ రూపంలో ఈ సాఫ్ట్‌వేర్‌లో ఆల్రెడీ డంప్ చేసి ఉంచారు వాళ్ళు. సో, వాటి పారామీటర్స్‌ని యూజ్ చేసుకుంటూ మనం వాటిని డిజైన్ చేయొచ్చు. ఓకేనా. సో, ఇట్లా మ్యాట్‌ల్యాబ్ ఆర్ మ్యాట్రిక్స్ లాబొరేటరీ అనేది డిఫరెంట్ అప్లికేషన్స్‌లో యూజ్ అవుతుంది. నెక్స్ట్ సిమ్యులింక్ ఇంట్రొడక్షన్ కింద తీసుకుంటే గనక ఇట్ ఈస్ యూజ్డ్ టు మోడల్. ఇక్కడ ఈ పాయింట్ ఇంపార్టెంట్, ఇది నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి ఈ స్లైడ్‌లో ఉన్న పాయింట్స్ సిమ్యులింక్ బేసిక్ ఇంట్రొడక్షన్. సో, ఇవి మనకి ఏదైనా జాబ్ ఇంటర్‌వ్యూస్‌లో కూడా ఏ కోర్స్ నేర్చుకున్నారని అడిగినప్పుడు సిమ్యులింక్ నేర్చుకున్నామంటే గనక ఎక్స్‌ప్లెయిన్ బ్రీఫ్‌లీ అబౌట్ సిమ్యులింక్ సాఫ్ట్‌వేర్ అంటే గనక ఈ స్లైడ్‌లో ఉన్న పాయింట్స్ మనకి కొంతవరకు చెప్పడానికి యూజ్ అవుతుంది. సో, ఈ పాయింట్స్ ఒకసారి నోట్ చేసుకోండి. రేపొద్దున జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గాని, ఆర్ ఎక్కడైనా ల్యాబ్ రిలేటెడ్‌గా వైవా క్వెషన్స్‌లో గాని, ఇంటర్వ్యూ క్వెషన్స్‌లో గాని, సో, అలాంటి చోట్లేంటంటే మీరు ఆల్రెడీ నేర్చుకున్న కోర్సెస్ ఏంటి అన్నప్పుడు ఈ సిమ్‌లింక్ కోర్స్ నేర్చుకున్నాం అన్నప్పుడు ఎక్స్‌ప్లెయిన్ బ్రీఫ్‌లీ అబౌట్ సిమ్‌లింక్ సాఫ్ట్‌వేర్. ఇంట్రడక్షన్ ఇవ్వండి. దాని సాఫ్ట్‌వేర్ యొక్క మెయిన్ ఔట్‌లైన్ చెప్పండి అనంటే గనక ఈ పాయింట్స్ నోట్ చేసుకోవచ్చు. సో, ఈ పాయింట్స్‌ని ఒకసారి నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. యూజ్డ్ టు మోడల్, అనలైజ్ అండ్ సిమ్యులేట్ డైనమిక్ సిస్టమ్స్ యూజింగ్ బ్లాక్ డయాగ్రామ్స్. సో, సిమ్‌లింక్ సాఫ్ట్‌వేర్ అనేది యూజ్డ్ టు మోడల్. Model is nothing but creating of block diagrams. So use it to create a model and
అనాలిసిస్ చేయడానికి అండ్ సిమ్యులేటింగ్ చేయడానికి. యాక్చువల్‌గా సిమ్యులింక్ అంటే సింపుల్‌గా ఏంటంటే మీనింగ్ వి హావ్ టు సిమ్యులేట్ ద సిస్టమ్స్. సిమ్యులేషన్ అంటే గనక అర్థం ఏంటంటే అనాలిసిస్. ఇన్‌పుట్‌ని టోటల్ మెకానిజంని అబ్జర్వ్ చేసి అవుట్‌పుట్‌ని మనకి కావాల్సినట్టుగా ఎర్రర్ ఫ్రీగా, ఫ్లక్చుయేషన్స్ లేకుండా, లాసెస్ లేకుండా, ఎర్రర్స్ లేకుండా అవుట్‌పుట్‌ని డిజైన్ చేయడం. సో, దాన్నే సిమ్యులేటింగ్ చేయడం అని అంటారన్నమాట. సో, యూజ్డ్ టు మోడల్, అనలైజ్ అండ్ సిమ్యులేట్ డైనమిక్ సిస్టమ్స్ బై యూజింగ్ బ్లాక్ డయాగ్రామ్స్. సో, ఇది సిమ్యులింక్ యొక్క బేసిక్ ఔట్‌లైన్. అండ్ సిమ్యులింక్‌ని యూజ్ చేసుకొని ఏం చేస్తామంటే గనక ఈ ఫస్ట్ లైన్ చెప్తాం. ఇట్ ఈస్ యూజ్డ్ టు డెవలప్ ఆర్ డిజైన్ ఏ మోడల్స్ and analyze the systems and simulating the dynamic systems by using different block diagrams with the help of toolboxes in library facilities. ఆ లైబ్రరీలో అంటే సిమ్లింక్ ఈజ్ హ్యావింగ్ సపరేట్ లైబ్రరీ. ఆ లైబ్రరీలో టూల్ బాక్సెస్ ఉంటాయి. ఆ టూల్ బాక్సెస్ యూజ్ చేసుకుని డిఫరెంట్ బ్లాక్ డయాగ్రామ్స్ ని డిజైన్ చేసి ఆ డిజైన్ చేసిన మోడల్ ని అనాలిసిస్ చేయడం అండ్ సిమ్యులేట్ చేయడం. అది కూడా డైనమిక్ సిస్టమ్స్ అన్నాడు. డైనమిక్ సిస్టమ్స్ మీన్స్ నథింగ్ బట్ డైనమిక్ ఈజ్ రిలేటెడ్ టు వేరియబుల్ అప్లికేషన్స్. వేరీ అవుతున్న పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి సిస్టమ్స్ లో ఈ సాఫ్ట్వేర్ ని యూజ్ చేసుకుని ప్రాపర్ గా ఆ పారామీటర్స్ ని చెక్ చేయడం. ఇన్ కేస్ ఏదైనా ఫాల్ట్ ఉంటే దాన్ని రెక్టిఫై చేయడం, కరెక్ట్ చేయడం. ఇలాంటివి ఈ సిమ్లింగ్ సాఫ్ట్వేర్ లో మనకి రెగ్యులర్ గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో అందుకే దాన్ని అక్కడ సిమ్యులేటింగ్ ఆఫ్ డైనమిక్ సిస్టమ్స్ అన్నాడు. సో స్టాటిక్ సిస్టమ్స్ అంటే స్టేబుల్ గా ఉండే అప్లికేషన్స్. సో స్టాటిక్ మీన్స్ అక్కడ పారామీటర్ అనేది స్టేబుల్ గా ఆర్ స్టాటిక్ గా ఆర్ కాన్స్టెంట్ గా ఉంటుంది. డైనమిక్ సిస్టమ్ మీన్స్ వేరియబుల్ సిస్టమ్స్. సో మనం ఎలక్ట్రికల్ లో ఈ మెయిన్ పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో వోల్టేజ్ గానీ, కరెంట్ గానీ ఇవన్నీ జనరల్ గా ఏంటంటే లోడ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ అవి వేరీ అవుతా ఉంటాయి. డైనమిక్ రెస్పాన్సెస్ వస్తా ఉంటాయి. వోల్టేజ్ సడన్ గా ఇంక్రీజ్ అవ్వడం, ఆర్ వోల్టేజ్ సడన్ గా డిక్రీజ్ అవ్వడం, కరెంట్ ఇంక్రీజ్ అవ్వడం, కరెంట్ డిక్రీజ్ అవ్వడం, ఆర్ ఫ్రీక్వెన్సీలో ఫ్లక్చుయేషన్స్ రావడం, ఆర్ ఓవరాల్ గా పవర్ ఫ్యాక్టర్ అనేది పడిపోవడం ఆర్ ఇంప్రూవ్ అవ్వడం, లేదు వోల్టేజ్ రెగ్యులేషన్ అనేది చేంజ్ అవ్వడం. సో ఇట్లా డైనమిక్ రెస్పాన్సెస్ ఎక్కువ మనకి ఇంటర్లింక్ అయి ఉంటాయి కాబట్టి అలాంటి డైనమిక్ రెస్పాన్సెస్ ని మనం ఇక్కడ క్లియర్ చేయడం, అనాలిసిస్ చేయడం అండ్ వాటిని రెక్టిఫై చేయడం. సో అలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో సిమ్లింక్ అనేది యూజ్ అవుతుంది అని చెప్తాం. అండ్ ఇట్ ఈస్ ఏ ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ విత్ మ్యాట్లాబ్ సాఫ్ట్వేర్. సిమ్లింక్ అనేది ఇంటిగ్రేట్ అయి ఉంది. ఆల్రెడీ ముందే అనుకున్నాం కదా, సబ్ డొమైన్ మ్యాట్లాబ్ సాఫ్ట్వేర్ లో సిమ్లింక్ అనేది సబ్ డొమైన్ కింద చూస్తాం. అండ్ దానికోసం ఇక్కడ సెకండ్ పాయింట్ ఏం చెప్తున్నాడు అంటే ఇట్ ఈస్ ఏ ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్వేర్ విత్ మ్యాట్లాబ్ అండ్ ఈజీ అండ్ ఫాస్ట్ టు లెర్న్ అండ్ ఫ్లెక్సిబుల్. సో వీటి యొక్క మెయిన్ ఫీచర్స్ ఏంటంటే ఈజీగా లెర్న్ చేయడానికి అనుకూలమైన సాఫ్ట్వేర్ అండ్ ఫాస్ట్ రెస్పాన్స్ ఉన్న సాఫ్ట్వేర్ అండ్ లెర్నింగ్ అండ్ ఫ్లెక్సిబుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్ కన్వీనియంట్ గా ఉండే ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్వేర్. సో మ్యాట్లాబ్ ఈజ్ ఇంటిగ్రేటెడ్ విత్ సిమ్లింక్. ఈ రెండు కూడా ఇంటర్లింక్ అయి ఉంటాయి ఆర్ ఇంటిగ్రేట్ అయి ఉంటాయి. సో సెకండ్ పాయింట్ కూడా ఇంపార్టెంట్. అండ్ ఇట్ హ్యాస్ కాంప్రహెన్సివ్ బ్లాక్ లైబ్రరీ which can be used to simulate linear, non-linear or discrete systems. Excellent research tools. సో ఇక్కడ ఈ పాయింట్ మీనింగ్ ఏంటంటే ఇట్ హ్యాస్ ఏ కాంప్రహెన్సివ్ బ్లాక్ లైబ్రరీ అన్నాడు. నథింగ్ బట్ ఈ మ్యాట్లాబ్ అండ్ సిమ్లింగ్ సాఫ్ట్వేర్ అనేది ఇంటర్నల్ గా లైబ్రరీ కలిగి ఉంటుంది. కాంప్రహెన్సివ్ బ్లాక్ లైబ్రరీ అని ఎందుకు అంటున్నాడంటే ప్రతి దానికి సపరేట్ బ్లాక్స్ ఉంటాయి. మోటార్స్ కి సపరేట్ బ్లాక్ లైబ్రరీ బ్లాక్ ఉంటుంది. నథింగ్ బట్ లైబ్రరీ టూల్స్ ఉంటాయి. జనరేటర్స్ కి సపరేట్ టూల్స్ ఉంటాయి. సర్క్యూట్ బ్రేకర్స్ కి సపరేట్ టూల్స్ ఉంటాయి. రెసిస్టర్స్ కి సపరేట్ టూల్స్ ఉంటాయి. ఇండక్టర్స్ కి సపరేట్ టూల్స్ ఉంటాయి. ఇట్లా ప్రతి దానికి కూడా కాంప్రహెన్సివ్ బ్లాక్స్ అనేవి ఉంటాయి. వాటినే లైబ్రరీ అంటాం. సో ఆ లైబ్రరీ టూల్స్ అనేవి ఆర్ ఈ లైబ్రరీ బ్లాక్స్ అనేవి సపరేట్ గా లింక్అప్ అయి ఉంటాయి. సో విచ్ క్యాన్ బి యూజ్డ్ టు సిమ్యులేట్ లీనియర్, నాన్ లీనియర్ ఆర్ డిస్క్రీట్ సిస్టమ్స్ అండ్ ఎక్సలెంట్ ఇన్ రీసెర్చ్ టూల్స్. సో రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపల్సరీ సైంటిఫిక్ అండ్ రీసెర్చ్ అప్లికేషన్స్ యూజ్ అవుతూ ఉంటుంది ఈ సాఫ్ట్వేర్. అండ్ లీనియర్ అండ్ నాన్ లీనియర్ అని అన్నాడు. మీకు లీనియర్ కి నాన్ లీనియర్ కి ఐడియా ఉండే ఉంటుంది. సో వాట్ ఈజ్ లీనియర్ సిస్టమ్ అండ్ వాట్ ఈజ్ నాన్ లీనియర్ సిస్టమ్. సో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే లీనియర్ కి నాన్ లీనియర్ కి వి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐ అని చెప్పాం అనుకోండి, అదేమవుతుంది లీనియర్ సిస్టమ్ అవుతుంది. అంటే వి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐ అయితే కనుక అది లీనియర్ సిస్టమ్ అంటాం దాన్ని. అండ్ వి ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఐ అయితే కనుక నథింగ్ బట్ నాన్ లీనియర్ సిస్టమ్. అంటే ఇది ఎలా చెప్తాము అంటే వోల్టేజ్ కరెంట్ కనుక యాక్చువల్ గా సీక్వెన్స్ లో వెళ్తున్నాయి, ఆ వేవ్ ఫార్మ్స్ అనేవి పర్ఫెక్ట్ గా ఉన్నాయి, సేమ్ మాగ్నిట్యూడ్ సేమ్ యాంప్లిట్యూడ్
సేమ్ టైం పీరియడ్ ఇవన్నీ కూడా ఈక్వల్ గా ఉంటే దోస్ ఆర్ కమ్స్ అండర్ లీనియర్ సిస్టమ్స్. అదే కరెంట్ కి వోల్టేజ్ కి అసలు సంబంధం లేదు, అదొక వేవ్ ఫామ్ కింద వెళ్తుంది, ఇదొక వేవ్ ఫామ్ కింద వెళ్తుంది అంటే గనక వాటిని మనం నాన్ లీనియర్ సిస్టమ్స్ అంటాం. అంటే పారామీటర్స్ అన్ని ఈక్వల్ గా ఉండి సెట్ అవుతుంటే వాటిని లీనియర్ సిస్టమ్స్ అంటాం. లేదు ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రేషియోలో గనుక ఉంటే వాటిని నాన్ లీనియర్ సిస్టమ్స్ అంటాం. సేమ్ వైస్ వర్సా డిస్క్రీట్ సిస్టమ్స్. సో ఇలాంటి లీనియర్ సిస్టమ్స్ లోనూ యూజ్ అవుతుంది సాఫ్ట్వేర్, అండ్ నాన్ లీనియర్ సిస్టమ్స్ లోను అంటే అబ్నార్మల్ కండిషన్స్ లోను యూజ్ అవుతుంది, నార్మల్ కండిషన్స్ లోను యూజ్ చేసుకుని బెటర్ రిజల్ట్స్ ని చెక్ చేయడానికి అండ్ రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా ఎక్కువ యూజ్ అవుతుంది. ఒక పిహెచ్డి పర్సన్ కూడా ఇదే సాఫ్ట్వేర్ యూజ్ చేసుకుని తన పిహెచ్డి సబ్మిట్ చేయడానికి, అంటే హైయెస్ట్ డిగ్రీ అంటాం కదా, ఇప్పుడు డిప్లొమాలో ఉన్నారు, తర్వాత బీటెక్ వెళ్తారు, ఎంటెక్ వెళ్తారు, ఎంటెక్ తర్వాత హైయెస్ట్ డిగ్రీ పిహెచ్డి. సో పిహెచ్డి పర్సన్ కూడా యూజింగ్ ఈ సిమ్లింక్ మ్యాట్లాబ్ ని యూజ్ చేసుకుని మాత్రమే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో తన యొక్క పిహెచ్డిని కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంది. సో అలాంటి మెయిన్ సాఫ్ట్వేర్ ని మీరు ఇప్పుడు నేర్చుకుంటున్నారు. అంటే ఇది డిప్లొమా వరకే పనికొస్తది, బీటెక్ వరకే పనికొస్తది, ఎంటెక్ వరకే పనికొస్తది అనడానికి లేదు. పిహెచ్డి చేసే పర్సన్ కూడా ఈ సాఫ్ట్వేర్ ని యూజ్ చేసుకునే తన పిహెచ్డి కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. పిహెచ్డి తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి ఏంటి సార్, డిగ్రీ పిహెచ్డినే లాస్టా, పోస్ట్ డాక్టరేట్ అని ఉంటుంది. పిహెచ్డి తర్వాత ఇంకా చదవాలి అనుకుంటే మీరు పోస్ట్ డాక్టరేట్ అని ఉంటుంది. పిహెచ్డి తర్వాత చేసే అది, అక్కడ కూడా ఈ సాఫ్ట్వేర్ ని యూజ్ చేసుకుని మాత్రం, అంటే నేను చెప్పేది ఏంటి ఎలక్ట్రికల్ వాళ్ళకి అని, అందరికీ కాదు, అన్ని బ్రాంచ్ల వాళ్ళకి ఇది కొంత కొంత పాటు యూజ్ అవుతూ ఉంటుంది. ఎలక్ట్రికల్ వాళ్ళు మాత్రం బీటెక్ అయినా, డిప్లొమా అయినా, ఎంటెక్ అయినా, పిహెచ్డి అయినా, పిహెచ్డి తర్వాత చేసే హైయెస్ట్ ఇంకా ఇండియాలో ఉన్న హైయెస్ట్ పోస్ట్ డాక్టరేట్ పిహెచ్డియే మన అందరికి పెద్దదే అనుకుంటే, పిహెచ్డి తర్వాత ఉండేది పోస్ట్ డాక్టరేట్. ఇంకా అక్కడికి వచ్చేటప్పటికి ఒక్కొక్కరికి 50 లక్షల శాలరీ, ఓకేనా, 60 లక్షల శాలరీ. అలా మీరే ఇంకా ఈ నాసా స్పేస్ సెంటర్స్ లో ఆర్ డిఫరెంట్ డిఫరెంట్ సైంటిఫిక్ ఆర్గనైజేషన్స్ లో వర్క్ చేసే లెవెల్ ఉంటుంది. పిహెచ్డి అంటేనే హైయెస్ట్ అని ఇంకా అక్కడతోటి చాలా మంది ఆపుతా ఉంటారు ఎడ్యుకేషన్ సిస్టమ్. సో అక్కడికే మనకి దాదాపు 20 లక్షలు, 10 లక్షలు నెలకి శాలరీ ఉండేటట్టుగా, 5 లక్షలు శాలరీ ఉండేటట్టుగా ఇండస్ట్రీస్ లో పిహెచ్డి దాకా వెళ్తే మినిమం ₹1,00,000తో స్టార్ట్ అవుతుంది శాలరీ. 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు, ఇంకా అది ఇన్ఫినిటీ అండి. మీరు ఎంచుకున్న ఫీల్డ్ ని బట్టి, ఎంచుకున్న కంపెనీని బట్టి, ఎంచుకున్న జాబ్ ని బట్టి మినిమం ₹1,00,000 పిహెచ్డి నుంచి, తర్వాత అది 50 లక్షలు, అలా అలా పైకి వెళ్తూనే ఉంటుంది. ఇంకా పోస్ట్ డాక్టరేట్ చేశారంటే ఇంకా మీకు వచ్చే శాలరీ అనేది ఇన్ఫినిటీ. నెంబర్ ఆఫ్ వేస్ లో, నెంబర్ ఆఫ్ సర్చెస్ లో మీకు సాలరీస్ రావడానికి, అమౌంట్ రొటేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో అట్లా మెయిన్ సాఫ్ట్వేర్ ని నేర్చుకుంటున్నారు, ప్రాపర్ గా నేర్చుకోవడానికి ట్రై చేయండి. సో తర్వాత కూడా దీని మీద ప్రాక్టీస్ చేయడానికి చూడండి. అంటే ఇక్కడ నేర్చుకుని వదిలేసి సర్టిఫికేట్ తీసుకు అక్కడతోటి అయిపోయింది అని అనుకోకుండా ఈ సాఫ్ట్వేర్ ని బాగా నేర్చుకుంటే గనక కొంతవరకు జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీకు హెల్ప్ అవుతుంది బాగా. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ చూడండి, డిఫరెంట్ సి కోడ్స్ కెన్ బి జనరేటెడ్ ఫ్రమ్ సిమ్లింక్ మోడల్స్ ఫర్ ఎంబెడెడ్ అప్లికేషన్స్ అండ్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ ఆఫ్ కంట్రోల్ సిస్టమ్స్. సో డిఫరెంట్ డిఫరెంట్ కోడ్స్, సి కోడ్స్ ని యూజ్ చేసుకుని ఆర్ కమాండ్ విండోలో మనం మ్యాట్లాబ్ లో డిఫరెంట్ కమాండ్స్ ని యూజ్ చేసుకున్నాం అని చెప్పాం. సో అట్లా ఇక్కడ డిఫరెంట్ కోడ్స్ ని యూజ్ చేసుకుని జనరేట్ చేసుకుంటూ సిమ్లింక్ మోడల్స్ ని మనం రన్ చేయొచ్చు. అండ్ ఈ సిమ్లింక్ మోడల్స్ ఆర్ డెవలప్డ్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎంబెడెడ్ అప్లికేషన్స్ అంటే ఏదైనా ఒక సిస్టమ్ ని ఎంబెడెడ్ సిస్టమ్ అని ఎప్పుడు అంటామంటే ఇన్సర్టింగ్ ఆఫ్ బోత్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ బోత్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ ప్రాజెక్ట్ డిజైన్ చేసి, అంటే ఒక కిట్ డిజైన్ చేసి దాంట్లో కనుక నువ్వు సాఫ్ట్వేర్ ని డంప్ చేసావంటే కనుక దాన్ని ఎంబెడెడ్ సిస్టమ్ అంటాం. ఓకేనా, ఎంబెడెడ్ సిస్టమ్స్ అనేది కూడా సపరేట్ కోర్స్ అది. సో ఇది ఏ బ్రాంచ్ వాళ్ళైనా చేయొచ్చు. అది కూడా అది మనం ఇక్కడ ఏంటంటే సాఫ్ట్వేర్ రిలేటెడ్ గా కోడింగ్ రాసేదాన్ని నేర్చుకుంటున్నాం. ఈ రాసిన కోడ్ ని ఒక హార్డ్వేర్ కిట్ లో కనుక డంప్ చేసాం అనుకో, ఆర్ ఒక మెకానిజం లో డంప్ చేస్తే కనుక దాన్ని ఎంబెడెడ్ అప్లికేషన్ అంటాం. సో ఎంబెడెడింగ్ అంటే పుట్టింగ్ సాఫ్ట్వేర్ ఇంటూ హార్డ్వేర్. ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కోడ్ ని, డిఫరెంట్ డిఫరెంట్ కోడ్స్ ని మనం అనాలిసిస్ చేసి ఆ కోడ్ ని తీసుకొచ్చి ఒక హార్డ్వేర్ కిట్ లో గనక నువ్వు డంప్ చేయగలిగితే దాన్ని ఎంబెడెడ్ ఇంజనీర్ అంటాం, ఆర్ ఎంబెడెడ్ ప్రాసెస్ అంటాం. సో ఆ ఎంబెడెడ్ ప్రాసెస్ అప్లికేషన్స్ లో ఈ సిమ్లింక్ మోడల్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి. అండ్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ ఆఫ్ కంట్రోలింగ్ సిస్టమ్స్. ప్రోటోటైపింగ్ అన్నా కూడా మళ్ళీ కిట్ బేస్డ్ అప్లికేషన్స్ అని వస్తాయి. సో ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ ఆఫ్ కంట్రోలింగ్ సిస్టమ్స్. సో కంట్రోలింగ్ మెకానిజమ్స్ లో ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో మనం అంతా కూడా ఆటోమేషన్ సైడ్ వెళ్తున్నాం. అంటే రిమోట్ ప్రెస్ చేస్తే
మెకానిజం ఆన్ అవ్వడం, రిమోట్ ప్రెస్ చేస్తే ఆఫ్ అవ్వడం. ఆర్ కొన్ని కొన్ని అప్లికేషన్స్ మీరు ఆ మూవీస్ లో వాటిలో చూసుండొచ్చు. క్లాప్ సౌండ్ ద్వారా ఎలక్ట్రికల్ ఆబ్జెక్ట్స్ ని కంట్రోల్ చేయడం. అంటే 2 టైమ్స్ క్లాప్ కొడితే ఫ్యాన్ ఆన్ అవుతుంది. 1 టైమ్ క్లాప్ కొడితే ఫ్యాన్ ఆఫ్ అవుతుంది. ఇలాంటి కంట్రోలింగ్ మెకానిజమ్స్ ఇవన్నీ ఏంటి? ఆ క్లాప్ సౌండ్ యొక్క వేవ్ లెంత్ ఆర్ ఆ బ్యాండ్ విడ్త్ యొక్క దాని యొక్క హెడ్జెస్‌ని బేస్ చేసుకొని ఆ లోడ్స్ అనేవి కంట్రోల్ అవ్వడం. ఇవి ఆల్రెడీ మీరు మూవీస్‌లో చూసుంటారు. అవి నార్మల్ ఏదో మ్యాజిక్ అని అనుకోవడానికి లేదు. అది ఆల్రెడీ ఇప్పుడు మనకి మార్కెట్‌లో అవైలబుల్ అవుతున్న ఇంజినీరింగ్ సిస్టమ్స్ అవి. క్లాప్ సౌండ్ ద్వారా లోడ్స్‌ని కంట్రోల్ చేయడం. ఆర్ మనిషి రూమ్‌లోకి ఎంటర్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా ఫ్యాన్‌లు, లైట్‌లు ఆ రూమ్‌లో ఉన్నయన్నీ మీరు ఆ గుమ్మంలో నుంచి ఎంటర్ అవుతున్నప్పుడు, ఆ డోర్‌లో నుంచి ఎంటర్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్‌గా ఆన్ అవుతాయి. డోర్‌లో నుంచి బయటకి వెళ్ళిపోతున్నప్పుడు ఆటోమేటిక్‌గా ఆఫ్ అవుతాయి. ఇలాంటి కంట్రోలింగ్ అప్లికేషన్స్‌లో కూడా ఈ సిమ్లింక్ సాఫ్ట్‌వేర్ అనేది ఎంబెడెడ్ సిస్టమ్ ద్వారా యూజ్ చేసుకుంటూ రన్ చేయొచ్చు. సో, ఇట్లా డిఫరెంట్ అప్లికేషన్స్ అనేవి మనం యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఇలా సిమ్లింక్ అనేది, మ్యాట్లాబ్ అనేది కంపల్సరీ రెగ్యులర్ లైఫ్ అప్లికేషన్స్‌లో, ఇండస్ట్రీ అప్లికేషన్స్‌లో అండ్ ఈ రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ సైంటిఫిక్ అప్లికేషన్స్ అండ్ అకాడమిక్స్‌లో మోస్ట్ ఆఫ్ ది సెషన్ మనం అందరం స్టూడెంట్స్ గాబట్టి ఇక్కడ పీహెచ్‌డీ గాని, ఎంటెక్ గాని, బీటెక్ గాని, డిప్లొమా గాని వీటన్నిటిలో కూడా మనకి కంపల్సరీ ఎలక్ట్రికల్ వాళ్ళకి ఉన్న ఒకే ఒక్క సాఫ్ట్‌వేర్. ఈ సాఫ్ట్‌వేర్ కాకుండా ఇంకేమీ లేవా అంటే వచ్చినియి. కానీ అన్నిటికి బేసిక్ ఒక ఆధారం ఉంటది కదా! అంటే దీని నుంచే వచ్చింది. అంటే ఇప్పుడు మనకు మాక్సిమం ఉన్న ప్రిన్సిపల్స్ అన్నీ ఓమ్స్ లా నుంచి నడుస్తా ఉంటాయి. ఓమ్స్ లా అనేది బేసిక్ లా. ఆ లాని బేస్ చేసుకొని మనం వీని, ఐని, ఆర్‌ని ఎలా అయితే ఫైండ్ ఔట్ చేస్తున్నామో అట్లాగా దీని తర్వాతొచ్చిన సాఫ్ట్‌వేర్ ఏదైనా కూడా ఇది మాత్రమే మెయిన్ కర్త. ఉన్న సాఫ్ట్‌వేర్స్ అన్నిటికి కర్త, కర్మ, క్రియ అంటాం కదా! సో, అట్లా ఇక్కడ ఉన్న అన్నిటికి కూడా బేస్ లైన్ కింద నిలబడుతున్న సాఫ్ట్‌వేర్ ఈ మ్యాట్లాబ్ అండ్ సిమ్లింక్ సాఫ్ట్‌వేర్ ఫర్ కంప్లీట్‌లీ ఎలక్ట్రికల్ బ్రాంచ్. ఓకేనా? సో, ఐ థింక్ అర్థమైంది అని అనుకుంటున్నాను కొంతవరకు మీకు. ఏదైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు ఒక 5 మినిట్స్ డౌట్స్ అడగడానికి ట్రై చేయండి. ఇప్పటిదాకా స్లైడ్స్‌లో మీకు అక్కడ ఒక పాయింట్ ఏదైనా అర్థం కాకపోయినా ఏదైనా ఉంటే. డౌట్స్ రేట్ చేయండి ఆర్ మెసేజెస్ రూపంలో కూడా మీరు అడగొచ్చు ఇక్కడ చాట్ బాక్స్‌లో.